ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్. సుప్రీంకోర్టు సంచలనం తీర్పు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, లిక్కర్ స్కామ్స్ కేసులో బెయిల్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఊహించిన షాక్ ఇచ్చింది సిబిఐ. మద్యం స్కామ్ కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ. అయితే సిబిఐ వేసిన పిటిషన్ను అంగీకరించిన కోర్టు కవితను విచారించేందుకు సిబిఐకి అనుమతి ఇచ్చింది. వచ్చే వారంలో తిహార్ జైలులో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను సిబిఐ విచారించనుంది. అయితే కవిత ఇచ్చే వాగ్మూలాన్ని సిబిఐ నమోదు చేసుకునుంది. జైల్లోకి ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సిబిఐకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా ఛార్జ్షీట్లో సిబిఐ చేర్చింది. ఈ మేరకు నిందితురాలిగా పేర్కొంటూ 41A కింద సమన్లు పంపింది. అయితే ఇటీవల లిక్కర్ స్కామ్స్ కేసులో ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సిబిఐ కవితకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అయితే 2022లో ఎమ్మెల్సీ కవిత ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్లోని ఆమె నివాసంలో సిబిఐ విచారణ చేపట్టింది. ఆ విషయాలను కూడా బహిర్గతంగా అయితే బయటపెట్టింది. అయితే ఏమవుతుందని ఉత్కంఠలో అయితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.